మొట్టమొదటి సామ్రాజ్యము మౌర్య సామ్రాజ్యము. రైట్. మనకి క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో మగధ ఒక గొప్ప సామ్రాజ్యాల స్థాయికి చేరడం జరిగింది. ఆ మగధ రాజ్యంలో 3 వంశాలు ఉన్నాయని మనం ఆల్రెడీ గత వీడియోలో నేర్చుకున్నాము. హర్యాంక వంశము, శిశునాగా వంశము, నందా వంశం అని చెప్పేసి ధననందను ఓడించేసి చంపివేసి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని ప్రారంభించినట్టుగా మనము చదువుకుంటా ఉన్నాము. రైట్. మన భారతదేశ చరిత్రలో ఒక సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రాజ్యము, పూర్తి భారతదేశాన్ని సమైక్యం చేసి పరిపాలించిన రాజులు మౌర్యులు. పూర్తి భారతదేశాన్ని సమైక్యం చేయడం జరిగింది. రైట్. వీళ్ళు మగధ రాజధానిగా పరిపాలించారు. వీరి రాజధాని పాటలీపుత్రము. రైట్. మనకి మౌర్యుల కాలంలో ప్రముఖ విద్యా కేంద్రం వచ్చేసి తక్షశిల. రైట్. తక్షశిల ప్రపంచ చరిత్రలోనే అత్యంత పురాతనమైనటువంటి విశ్వవిద్యాలయం అంటే తక్షశిల విశ్వవిద్యాలయం. క్రీస్తు పూర్వం 8 లేదా 7వ శతాబ్ద కాలంలో ఈ తక్షశిల విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ఈ తక్షశిల విశ్వవిద్యాలయం అనేది ఒక లౌకిక విశ్వవిద్యాలయము. లౌకిక అని ఎందుకు అంటున్నామంటే ఏ మతం గురించి ఇందులో బోధించలేదు. వైదిక మతం గురించి కానీ, బౌద్ధ మతం గురించి కానీ, జైన మతం గురించి కానీ ఇక్కడ బోధించలేదు. మరి ఏం బోధించారయ్యా అంటే మ్యాథమెటిక్స్, రైట్, మెడిసిన్, అలాగే తత్వశాస్త్రము, రైట్, లౌకిక అంశాలు మాత్రమే, మతానికి సంబంధించి కాని అంశాలు మాత్రమే బోధించారు. ఇందులో అనేక గొప్ప గొప్ప వాళ్ళు చదువుకోవడం జరిగింది. కౌటిల్యుడు, రైట్, చరకుడు, పాణిని, వీళ్ళంతా కూడా ప్రధానంగా చదువుకోవడం జరిగింది. రైట్. రాజభాష ప్రాకృతము, ప్రధానమైన లిపి బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ లిపి చూసినట్లయితే ఎడమన ప్రారంభించి కుడికి రాస్తారు. ఎడమ నుండి కుడికి రాయడం జరుగుతుంది ఈ యొక్క బ్రాహ్మీ లిపిలో. అధికార భాష రాజభాష ప్రాకృత భాష. వీరి కాలంలో హిందూ, బౌద్ధ, జైన, అజీవక మతాలు ఆదరణలో ఉండేవి. మౌర్యులు క్షత్రియ కులస్తులని బౌద్ధ జైన గ్రంథాలు చెప్తా ఉన్నాయి. బౌద్ధ జైన మతాలకు చెందిన గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. మౌర్యులు శూద్ర కులానికి చెందిన వారని పురాణాలు తెలియజేస్తున్నాయి. మౌర్యులు దక్షిణ భారతదేశంలోని చోళ, చేర, పాండ్య అనే రాజ్యాలను మినహాయించి పూర్తి భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఉత్తరాన కాశ్మీర్, దక్షిణాన కావేరీ నది, తూర్పున బెంగాల్, పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు సువిశాల ప్రాంతాన్ని ఈ యొక్క మౌర్యులు అనేవాళ్ళు పరిపాలించడం జరిగింది. కావేరీ నది కింద చోళ, చేర, పాండ్య అనేటువంటి రాజ్యాలు ఉన్నాయి. చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఉన్నాయి. రైట్. వీళ్ళ యొక్క చరిత్ర అధ్యయనానికి మనకు 4 రకాల ఆధారాలు ఉన్నాయి. శాసనాలు, నాణెములు, గ్రంథాలు, పురాణాలు. మొదట శాసనాలు పరిశీలించినట్లయితే భారతదేశంలో మొదటిసారిగా శాసనాలను జారీ చేసింది మౌర్యులే. అశోకుడు జారీ చేశాడు. 14 శిలాశాసనాలను జారీ చేశాడు. 3 గుహ శాసనాలను జారీ చేశాడు. 7 స్తంభ శాసనాలను జారీ చేశాడు. 284 లఘు శాసనాలని అశోకుడు ఇవ్వడం జరిగింది. అశోకుడు ప్రధానముగా తన శాసనాలలో ప్రాకృత భాషను ఉపయోగించాడు. బ్రాహ్మీ లిపిని అత్యధికంగా ఉపయోగించాడు. ప్రాకృత భాష భారతదేశంలో అత్యంత పురాతనమైన లిపి ఉన్న భాష ప్రాకృత భాష. లిపి ఉన్న ప్రకారం అని చెప్పాలి. మాట్లాడే ప్రకారం అయితే సంస్కృతము, లిపి అభివృద్ధి చెందిన ప్రకారం అయితే ప్రాకృతం అని చెప్పాలి. ఈ మొట్టమొదటిసారిగా ప్రాకృత భాషకు బ్రాహ్మీ లిపి అభివృద్ధి చెందింది. అశోకుడు కూడా తన శాసనాలలో ప్రాకృత భాషని, బ్రాహ్మీ లిపిని ఉపయోగించడం జరిగింది. ఇక నాణ్యాల విషయంకి వచ్చినట్లయితే మౌర్యులు వెండి, ఫనం, రాగి, మషక అనే నాణ్యాలను ముద్రించడం జరిగింది. రైట్. గ్రంథాలు, స్వదేశీ గ్రంథాలు ఉన్నాయి, విదేశీ గ్రంథాలు ఉన్నాయి. ఈ రెండు వీటి ద్వారా మనకి మౌర్య చరిత్రకు ఉపయోగపడతాయి. అండ్ స్వదేశీ గ్రంథాలు మొదట చూసినట్లయితే అర్థశాస్త్రము,
అర్థశాస్త్రాన్ని కౌటిల్యుడు రాశాడు. ఈ కౌటిల్యుడినే మనము ఆ కౌటిల్యుడి యొక్క అసలు పేరు విష్ణుగుప్తుడు. రైట్, పరిపాలన మరియు రాజనీతి శాస్త్రాన్ని ఇందులో వివరించడం జరిగింది. మనకి అర్థశాస్త్రము దేని గురించి వివరిస్తుంది అంటాడు, రాజనీతి శాస్త్రం అనేది మనం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ముద్రా రాక్షసం విశాఖదత్తుడు. రైట్, మౌర్యులు హీన జాతికి చెందిన వాళ్ళు అంటున్నాడు. ముద్రా రాక్షసము అనేది ఒక నాటకము. ఈ నాటకాన్ని విశాఖదత్తుడు రాయడం జరిగింది. రైట్, ధననందుడు కౌటిల్యుణ్ణి అవమానించడం జరిగింది. సో అవమానించినందుకు గాను ప్రతీకారం కింద కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యకు యుద్ధ విద్యలు నేర్పించి చంద్రగుప్తుడు మౌర్యుడి సహాయంతో హత్య చేయించడం జరిగింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. చంద్రగుప్త మౌర్యుడు ధనందుని చంపేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేసినట్టుగా ఈ ముద్రా రాక్షసంలో విశాఖదత్తుడు అనే వ్యక్తి రాయడం జరిగింది. హర్ష చరిత్ర బాణుడు రాశాడండి. మౌర్యుల పతనం గురించి రాయడం జరిగింది. రైట్, పుష్యమిత్ర శుంగ అనే బ్రాహ్మణ సైనిక అధికారి రైట్ ఈ యొక్క మౌర్యులు బౌద్ధ జైన మతాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రైట్ వీటిని నాశనం చేస్తేనే బ్రాహ్మణులకి మళ్ళీ అధికారం వస్తుంది, మళ్ళీ యజ్ఞయాగాలు చేయడం అవుతుందని చెప్పేసి పుష్యమిత్ర శుంగుడు బృహదత అనే చిట్ట చివరి రాజును చంపేసినట్లుగా హర్ష చరిత్రలో బాణుడు రాయడం జరిగింది. ఇక రాజతరంగిని కలహనుడు రాశాడండి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి చరిత్రకారుడు అంటే కలహన అంటాం. భారత చరిత్ర పితామహుడు కలహన అని చెప్తాము. భారతదేశంలో చరిత్ర కోసమే రాయబడినటువంటి మొదటి గ్రంథము రాజతరంగిణి. రైట్, ఇతని ప్రకారము అశోకుడు శ్రీనగర్ను నిర్మించాడు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రాజతరంగిణి కలహనుడు రాశాడు. ఇందులో రాజులు కాశ్మీర్ రాజుల చరిత్రని వివరించడం జరిగింది. కాశ్మీర్ రాజుల చరిత్ర. రైట్, రాజతరంగిణి తరంగాలుగా. రైట్, సింపుల్గా మనకు అర్థం కావాలి అంటే రాజుల యొక్క ప్రవాహమే రాజతరంగిణి. రాజతరంగిణి అంటే అర్థము రాజుల యొక్క ప్రవాహము. కాశ్మీర్ రాజుల చరిత్ర, కాశ్మీర్ పుట్టిన దగ్గర నుంచి ఇతను నివసించినంత వరకు 11వ శతాబ్దం వరకు కూడా ఈ సమాచారాన్ని రాశాడు. అశోకుడు మౌర్య వంశం చెందిన వ్యక్తి. శ్రీనగర్ సిటీ, ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ అంటాం. ఆ శ్రీనగర్ నిర్మించింది అశోకుడే అని చెప్పేసి మనకు రాయడం జరిగింది. పరిశిష్టి పర్వన్ హేమచంద్ర సూరి. రైట్, ఇతను శ్వేతాంబర దిగంబర అనే మత శాఖల గురించి రాయడం జరిగింది. రైట్, హేమచంద్ర సూరి చంద్రగుప్త మౌర్యుడి గురించి అతను సల్లేఖనం చేసినట్టు గురించి ఈ యొక్క పరిశిష్టి పర్వన్ గ్రంథంలో రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ విదేశీ గ్రంథాలు ఇండికా మెగసనీస్. రైట్, చంద్రగుప్త మౌర్య కాలంలో భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలోని వివిధ పరిస్థితుల గురించి ఈ యొక్క గ్రంథంలో వివరించడం జరిగింది. భారతదేశంలో అసలు కరువులు లేవు అన్నాడు. కానీ మనం జైన మతం చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. రైట్, భద్రబాహు నాయకత్వంలో జైన సన్యాసులు కరువు వలన మగధను వదిలేసి దక్షిణ భారతదేశానికి వెళ్ళిపోయారు. దక్షిణ భారతదేశంలోని శ్రావణ బెలగల్లో శ్రీనివాసం ఉన్నారు. మరి ఇది కరువు లేకపోతే ఇలాగా? చంద్రగుప్త మౌర్యుడే భద్రబాహుతో పాటుగా వలస వెళ్ళాడు. సో ఇది కొద్దిగా కాంట్రవర్సీ. రైట్, హిందూ ఇక్కడ సొసైటీలో 7 కులాలు అన్నాడు, కానీ మనకు అప్పుడు ఉన్నవి 4. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 ఉన్నాయి, కానీ ఈయన 7 అని చెప్పాడు. అలాగే మనకి వడ్డీ వ్యాపారం లేదు అన్నాడు. కానీ మనము షోడశ జనపద కాలంలో మనం ఏం చెప్పుకున్నాం, మనకి 12% వడ్డీ రేటు ఉందని చెప్పుకున్నాం. అలాగే శతపథ బ్రాహ్మణంలో వడ్డీ వ్యాపారం గురించి వివరించబడింది అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే ఇది కూడా కాంట్రవర్సీయే. అలాగే బానిస వ్యవస్థ లేదు అన్నాడు, కానీ మనకు వివిధ రకాల బానిసల గురించి అర్థశాస్త్రంలో ఉంది. సో ఇది కూడా కాంట్రవర్సీయే. కాకపోతే రోమన్ బానిసత్వం, పర్షియన్ బానిసత్వం, రైట్, యూరోపియన్ బానిసత్వంతో పోలిస్తే భారతదేశంలో బానిసత్వం లేనట్టే. మరి భారతదేశంలో ఎందుకంత తక్కువగా బానిసత్వం ఉంది అంటే మనకు అంటరానితనం ఉంది. సో మనకి బానిసలని పశువుల కొట్టంలో వాడతారు, బానిసలని వ్యవసాయ క్షేత్రాల్లో వాడతారు. కానీ గ్రీకులు, రోమన్లు అన్ని ప్రాంతాలలో వాడతారు. మనకి ఇండ్లలో కూడా వంట వండేది బానిస, తినిపించేది బానిస, స్నానం చేయించేది బానిస.
రైట్. అత్యంత దారుణంగా బానిసల్ని వాడుకుంటారు రోమన్లు, గ్రీకులు. కానీ ఇండియాలో అంటరానితనం ఉండడం వల్ల బానిసలు ఇంటి బయట ఉంచుతారు, ఇంట్లోకి రానివ్వరు. ఎవరు వండిన ఫుడ్ వాళ్ళే తింటారు. ఆ ఒక అంటరానితనం వల్ల బానిసత్వం సివియారిటీ లేదంటున్నాడు. రైట్. ది గైడ్ టు జాగ్రఫీ టాలమీ. ఈ టాలమీ అనేవాడు అలెగ్జాండర్ యొక్క సైనిక అధికారి. రైట్. అలెగ్జాండర్ మరణాంతరం ఈజిప్ట్ని ఆక్రమించుకున్నాడు. రైట్. ఈ యొక్క వ్యాపార కేంద్రాల గురించి ఇందులో వివరించడం జరిగింది. ప్లినీ ఇతను న్యాచురల్ హిస్టరీ గురించి రాయడం జరిగింది. రైట్. మౌర్యుల యొక్క సైన్యం గురించి వివరించడం జరిగింది. మౌర్యుల సైన్యము దాదాపు 2 లక్షల కాల్బలం, 30,000 గుర్రాలు, 8,000 రథాలు, 9,000 గజదళం ఉందని చెప్పేసి ప్లినీ న్యాచురల్ హిస్టరీలో చెప్పడం జరిగింది. ఇక ఫైనల్గా పురాణాలు. మనకి మొదటి పురాణం బ్రహ్మ పురాణం, 18వ పురాణం బ్రహ్మాండ పురాణము మర అనే మహిళలకు మరియు నందరాజులకు జన్మించిన వారే మౌర్యులు అని చెప్పేసి విష్ణు పురాణంలో తెలియజేస్తుంది. మర అనే మహిళకు నందరాజులకు పుట్టిన వాళ్ళే మౌర్యులు అని చెప్పేసి విష్ణు పురాణంలో ఉంది. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్టు అర్థశాస్త్రము. అర్థశాస్త్రాన్ని విష్ణుగుప్తుడు రాశాడు. రైట్. విష్ణుగుప్తుడు అర్థశాస్త్రం రాసినందుకు వచ్చిన పేరు బిరుదు కౌటిల్య. తన చతురతతో తన టాలెంట్తో ధననందుని హత్య చేయించినందుకు గాను చాణుక్య అనే బిరుదు వచ్చింది. సో కౌటిల్యుడు అన్నా చాణుక్యుడు అన్నా విష్ణుగుప్తుడు అన్నా ఒకడే, వేరు వేరు కాదు. ఇతన్ని ఇండియన్ మాకియవెల్లి అని పిలుస్తారు. రైట్. అర్థశాస్త్రం అనే గ్రంథంలో పరిపాలన గురించి, రాజనీతి గురించి రాశాడు. సో దీన్ని పరిపాలన గ్రంథం అనొచ్చు, రాజనీతి గ్రంథం కూడా అనొచ్చు. ఈ గ్రంథంలోని భాగాల సంఖ్య 15 భాగాలుగా అర్థశాస్త్రం రాయబడింది. ఇందులో ఉన్న చాప్టర్లు 189 చాప్టర్లుగా ఈ యొక్క అర్థశాస్త్రాన్ని రాయడం జరిగింది. ఈ గ్రంథంలో ప్రజల సుఖమే రాజు సుఖమని, ప్రజల సంక్షేమమే రాజు సంక్షేమమని ఉంది. ప్రజల సుఖమే రాజు సుఖమని, ప్రజల సంక్షేమమే రాజు సంక్షేమమని ఉంది. రాజు తన రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుండి ఎలా రక్షించుకోవాలో ఉంది. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలో రాయబడింది. భారత ఉపఖండంలో గల వివిధ వనరుల గురించి కూడా మనకి అర్థశాస్త్రంలో వివరించాడు కౌటిల్యుడు. నీటిలో ఉండే చేప నీటిని తాగుతుందో లేదో ఎవరూ చెప్పలేరు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటాడో లేదో ఎవరికీ తెలియదు. ఓకే. నీళ్ళలో చేప ఉంటుంది, అది నీళ్ళలో ఉంటే తాగుతుందా తాగదా ఎవరు చెప్పలేరు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి కూడా లంచం తీసుకుంటాడో లేదనేది ఎవరికీ తెలియదు. అర్థశాస్త్రంలో కౌటిల్యుడు సప్తాంగ విధానం గురించి వివరించాడు. 7 అంగాలు, 7 అంగాల విధానాన్ని వివరించడం జరిగింది. రైట్. ప్రతి రాజ్యానికి 7 లక్షణాలు ఉండాలి అంటాడు. 7 ముఖ్యమైన లక్షణాలు ఉండాలి అంటాడు. రైట్. అవి స్వామి అంటే రాజు, అమాత్య, జనపద, దుర్గ, కోశ, దండ మరియు మిత్ర. రైట్. 7 ఏ రాజ్యానికైతే ఉంటాయో ఆ రాజ్యం పటిష్టంగా ఉంటుంది అంటాడు స్వామి. రాజుకి చాలా చక్కటి లక్షణాలు ఉండాలి, ఎటువంటి అవలక్షణాలు ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమమే చూసుకోవాలి. అమాత్య చాలా తెలివైన వాళ్ళని అమాత్యులుగా నియమించాలి. రైట్. జనపదము. రైట్. దుర్గము అంటే కోట, కోశ పన్నులు, దండ పోలీస్, అండ్ మిత్ర స్నేహితులు. స్నేహరాజ్యాలు కూడా ఉండాలి. స్నేహరాజ్యాలు లేకపోతే ఈజీగా విదేశీయులు, శత్రువులు యొక్క రాజ్యాన్ని ఆక్రమిస్తాడంటాడు కౌటిల్యుడు. ఈ లక్షణాలు లేని రాజ్యము ఎక్కువ రోజులు నిలబడదని పేర్కొన్నాడు. ఈ గ్రంథాన్ని 1905 నుండి మధ్యలో ఆర్ శ్యామశాస్త్రి కనుగొన్నాడు. కనుగొని ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. మనకి ఈ యొక్క మైసూర్ లైబ్రరీలో కనుగొన్నాడండి. దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు ఆర్ శ్యామశాస్త్రి. అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఆర్ శ్యామశాస్త్రి. ఈ గ్రంథము ఎప్పుడు లభించింది అంటే 1905 మధ్యలో రైట్ మైసూర్ లైబ్రరీలో దొరికింది ఇది. విశాఖ దత్తుడు రాసిన ముద్రా రాక్షసం అనే గ్రంథంలో మౌర్యులు హీన జాతి వారు అని ఉంది, మౌర్యులు తక్కువ కులస్తులని ఉంది.
అంటే శూద్రులు. రైట్. హర్ష చరిత్ర గ్రంథంలో మౌర్యుల పతనం గురించి ఉంది. రాజతరంగిణి అనే గ్రంథంలో అశోకుడు శ్రీనగర్ నిర్మించినట్లుగా రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య వంశ స్థాపకుడు అంటే చంద్రగుప్త మౌర్యుడు. ఇతని పరిపాలనా కాలం చూసినట్లయితే 322 నుండి 298 అనేది గుర్తుపెట్టుకోవాలి. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశ స్థాపకుడు. ఇతడు ప్రారంభంలో పిప్పలావనం అనే ప్రాంతంలో జీవించినట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయి. రైట్. కౌటిల్యుడి సహకారంతో నందవంశంలోని చివరి రాజైన ధననందుని చంపి మగధని ఆక్రమించాడు. ఇతడు అలెగ్జాండర్ను ప్రత్యక్షంగా కలిశాడని జస్టిన్ అనే చరిత్రకారుడు తెలియజేయడం జరిగింది. అలెగ్జాండర్ను ప్రత్యక్షంగా కలిశాడు అని చెప్పిన చరిత్రకారుడు జస్టిన్. రైట్. చంద్రగుప్త మౌర్యుడి యొక్క ప్రధానమంత్రి కౌటిల్యుడు. రైట్. మనకి భారత ఉపఖండాన్ని పరిపాలించిన మొదటి చక్రవర్తి ఇతడే అని చెప్పింది రాధా ముఖర్జీ. రైట్. మనకి ఎగ్జామ్లో ఏమవుతుందంటే రాధా ముఖర్జీ ప్రకారం భారతదేశాన్ని పరిపాలించిన మొదటి చక్రవర్తి ఎవరు అంటాడు, చంద్రగుప్త మౌర్యుడు. లేదంటే భారత ఉపఖండాన్ని పరిపాలించిన మొదటి చక్రవర్తి అని చంద్రగుప్త మౌర్యుడిని పిలిచింది ఎవరు అంటారు, రాధా ముఖర్జీ. క్వశ్చన్ ఎలాగైనా తిప్పి అడిగే అవకాశం ఉంటుంది. రైట్. చంద్రగుప్త మౌర్యుడికి మహిళా అంగరక్షకులు ఉండేవారని స్ట్రాబో తెలియజేశాడు. అలెగ్జాండర్ సేనాని అయిన సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్తుడి మధ్య యుద్ధం జరిగిందండి. రైట్. అలెగ్జాండర్ యొక్క కోరిక ఏంటంటే భారతదేశాన్ని ఆక్రమించాలి. భారతదేశాన్ని ఆక్రమించే ఉద్దేశంతో భారతదేశం పైన దండయాత్ర చేశాడు. కానీ అలెగ్జాండర్ బియాస్ నది వరకు మాత్రమే రాగలిగాడు. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. అలెగ్జాండర్ యొక్క సైనిక అధికారి సెల్యూకస్ నికేటర్ అలెగ్జాండర్ యొక్క కోరికని తీర్చాలనే ఉద్దేశంతో భారతదేశంపై దాడి చేశాడు. చంద్రగుప్తుడితో యుద్ధం చేయడం జరిగింది. సెల్యూకస్ నికేటర్ సిరియా దేశానికి చెందినవాడు. రైట్. సెల్యూకస్ నికేటర్ అలెగ్జాండర్ మరణాంతరం గ్రీకుల తరపున ఆసియా భూభాగాలను పరిపాలించాడు. రైట్. ఇతను సిరియా అనే ప్రాంతం నుంచి పరిపాలించాడు. ఇతని రాజధాని సిరియాగా చెప్పాల్సి ఉంటుంది. రైట్. చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ని ఓడించడం జరిగింది. రైట్. అలెగ్జాండర్ కోరిక నెరవేర్చడం కోసం ఇతను భారతదేశంపై దండయాత్ర చేశాడు. కానీ చంద్రగుప్త మౌర్య చేతిలో ఓడిపోవడం జరిగింది. చంద్రగుప్త మౌర్య చేతిలో ఓడిపోయాడు. రైట్. ఈ యుద్ధాంతరం సెల్యూకస్ నికేటర్ తన కూతురైన హెలెనాను చంద్రగుప్తుడికి ఇచ్చి వివాహం చేశాడు. సో చంద్రగుప్తుడు హెలెనాను పెళ్లి చేసుకోవడం జరిగింది. సెల్యూకస్కు 500 ఏనుగులని చంద్రగుప్తుడు బహూకరించడం జరిగింది. సెల్యూకస్కు 500 ఏనుగులను. మనకి గ్రీకులకి ఏనుగులు తెలియదు. రైట్. ఏనుగులని యుద్ధాల్లో ఎలా వాడాలో తెలియదు. ఒక భారతీయులు మాత్రమే యుద్ధంలో ఏనుగులు వాడేవాళ్ళు అనమాట. గ్రీకులు కావచ్చు, ఇతర దేశస్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా గుర్రాలని వాడేవాళ్ళు. సెల్యూకస్ నికేటర్ తన రాయబారి మెగస్తనీస్ను భారతదేశానికి పంపించాడు. రైట్. భారతదేశానికి పంపించాడు. చంద్రగుప్తుడి కాలంలోనే అర్థశాస్త్రము మరియు ఇండికా అనే గ్రంథాలు రాయబడ్డాయి. మెగస్తనీస్ రాసిన గ్రంథం ఏంటి, ఇండికా. కౌటిల్ రాసిన గ్రంథం ఏంటి, అర్థశాస్త్రము. రైట్. సెల్యూకస్ నికేటర్ కాబూల్, కాందహార్, హీరట్ ప్రాంతాలని చంద్రగుప్త మౌర్యకి ఇవ్వడం జరిగింది. రైట్. వీటిని మనం సింగిల్ లైన్లో చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగాలని మనకి ఈ యొక్క చంద్రగుప్తుడికి ఇచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇండికా. దీన్ని గ్రీకు భాషలో మెగస్తనీస్ రచించడం జరిగింది. ఈ గ్రంథంలో మౌర్యుల పరిపాలన గురించి, మౌర్యుల కాల పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. భారతదేశంలో 7 కులాలు ఉన్నాయి అన్నాడు. 7 కులాలు ఉన్నాయి అన్నాడు. మనకి భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, జస్ట్ 4. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మరి ఈయనేమంటాడు 7 కులాలు. ఒక కాంట్రవర్సీ. పాటలీపుత్ర పరిపాలనకు 30 మంది సభ్యులతో
కమిటీ ఉంది అని చెప్పేసి ఈ యొక్క గ్రంథంలో రాసుకున్నాడు. ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయని చెప్పుకున్నాడు. రైట్, తెలుగు వారికి 30 దుర్గాలు ఉన్నాయన్నాడు. ఒక బలమైన సైన్యం ఉంది. ఈ బలమైన సైన్యం అనేది ఏ రోజైనా సునాయాసంగా ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించగలదని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే బానిసత్వము, కరువు కాటకాలు, దొంగతనము, వడ్డీ వ్యాపారము లేవు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. బానిసత్వం లేదు, కరువు కాటకాలు లేవు, దొంగతనం లేదు, వడ్డీ వ్యాపారం కూడా లేవు అని చెప్పేసి మెగస్తనీస్ తన గ్రంథంలో వివరించాడు. రైట్, అయితే స్ట్రాబో ఏమంటే మెగస్తనీస్ని అబద్ధాల కోరు అంటాడు. ఎందుకంటే కరువుని ఈ యొక్క స్ట్రాబో పరిశీలించాడు, వడ్డీ వ్యాపారం ఉంది, రైట్, దొంగతనాలు కూడా కనిపించాయి. సో కాబట్టి ఈయన చెప్పిందంతా అబద్ధమే అని చెప్పేసి కొద్దిగా ఎక్కువ చేసి చెప్పాడని చెప్పేసి అంటున్నాడు. చంద్రగుప్తుడి మౌర్యుడి కాలంలోనే మొదటి జైన సమావేశం జరిగింది. ఇతడు గుజరాత్లో సాగునీరు కోసమై సుదర్శన తటాకాన్ని నిర్మించాడు. గుజరాత్లో తాగు మరియు సాగునీటి సమస్య కోసము రైట్ సుదర్శన తటాకాన్ని నిర్మించాడు. సుదర్శన తటాకం గుజరాత్లోని గిర్నార్ కొండల్లో ఉంది. రైట్, ఇక్కడ ఉన్న నదులు వచ్చేసి సువర్ణరేఖ, పలాసిని అనే నదులు ఉన్నాయి. దీన్ని చంద్రగుప్తుడు మౌర్యుడి కాలంలోనే తవ్వకాలు జరిగింది. రైట్, పుష్యగుప్తుడు అనే వ్యక్తి గుజరాత్ ప్రాంతాన్ని చంద్రగుప్తుడి పేరు మీద పరిపాలించే గవర్నర్ అని చెప్పాలి. రైట్, చంద్రగుప్తుడు పర్మిషన్ మేరకు, చంద్రగుప్తుడి కోరిక మేరకు పుష్యగుప్తుడు కట్టాడు. ఇక్కడ రాజు పేరే చెప్పాలి, కింద అధికారి పేరు చెప్పకూడదు. చంద్రగుప్తుడు ఆదేశిస్తే నిర్మించిన వాడు పుష్యగుప్తుడు, గుజరాత్లో స్థానిక అధికారి అన్నమాట. రైట్, అశోకుడి కాలంలో కాలువల నిర్మాణం జరిగింది. రైట్, అశోకుడి కాలంలో ఈ యొక్క సుదర్శన తటాకానికి కాలువల నిర్మాణం జరిగింది. అయితే అశోకుడు ఎవరి ద్వారా తవ్వించాడయ్యా అంటే తుషస్పా అనే గ్రీకు అధికారితోటి మనకి ఇక్కడ కాలువలు తవ్వించడం జరిగింది. మనకి గుప్తుల కాలంలో స్కందగుప్తుడు కూడా మరమ్మతులు చేశాడండి. రైట్, గుప్తుల కాలంలో స్కందగుప్తుడు కూడా మరమ్మతులు చేశాడు. రైట్, అతని తరపున స్కందగుప్తుని తరపున మరమ్మత్తు చేసింది చక్రపాలిత. రైట్, ఈ తటాకం గురించి తెలియజేసిన శిలాశాసనం జునాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనము. ఈ గిర్నార్ శాసనాన్ని రుద్రదమనుడు సంస్కృతంలో జారీ చేశాడు లేదా వేయించాడు. భారతదేశ చరిత్రలో తొలి సంస్కృత శాసనము అంటే గిర్నార్ శాసనము లేదా జునాగఢ్ శాసనం అని చెప్పాలి. తొలి సంస్కృత శాసనము. మనకి ఇక్కడ సుదర్శన తటాకం గురించి ఇచ్చిన సమాచారము ఈ యొక్క శాసనంలో మెన్షన్ చేయడం జరిగింది. రైట్, మనకి రుద్రదమనుడు ఇతను గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ ప్రాంతంలో పరిపాలించినటువంటి ఒక శకరాజుగా చెప్పాలి. ఈ యొక్క సుదర్శన తటాకాన్ని పునర్నిర్మించాడు, మరమ్మతులు చేపట్టాడు. సో దాని గురించి వివరిస్తూ చంద్రగుప్త మౌర్యుడు ప్రారంభించాడు. అలాగే అశోకుడు కాలువలు కట్టాడు అని చెప్పేసి రుద్రదమనుడు గిర్నార్ లేదా జునాగఢ్ శాసనంలో చెప్పడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు గ్రీకు దేశంలోని శాండ్రకోటస్ అని పిలిచింది ప్లూటార్క్. చంద్రగుప్త మౌర్యుడిని శాండ్రకోటస్ అని చెప్పేసి పిలిచింది ప్లూటార్క్. చంద్రగుప్త మౌర్యుడు శాండ్రకొట్టప్ అని పిలిచింది అలెగ్జాండర్. ఇతడు క్రీస్తు పూర్వం 298లో కర్ణాటకలో శ్రావణ బెలగొల అనే ప్రాంతంలో సల్లేఖన వ్రతం ద్వారా మరణించాడు. రైట్, భద్రబాహుతో పాటుగా చంద్రగుప్త మౌర్యుడు కూడా దక్షిణ భారతదేశానికి వలస వెళ్ళి రైట్ శ్రావణ బెలగొలలో నివసించాడు. జైన మతం స్వీకరించాడు. రైట్, సల్లేఖన వ్రతం ద్వారా మరణించాడు. మనం గతంలో ఆల్రెడీ చెప్పుకున్నాం సల్లేఖనము.
మరణించేంత వరకు కఠిన ఉపవాసం చేయడమే సల్లేఖనము. రైట్. ఈ యొక్క ప్రాంతాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాడు? చంద్రగిరి కొండలు లేదా చంద్రగిరి గుట్ట అని చెప్పేసి పిలుస్తున్నాము. చంద్రగిరి కొండలు. రైట్. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖనం చేశాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని చంద్రగిరి కొండ అన్నారు లేదా చంద్రగిరి గుట్ట అన్నారు. రైట్. భద్రబాహు అనే జైన మత గురువు వలన జైన మతంలోకి మారి మరణించాడని పరిశిష్టి పర్వన్ గ్రంథం తెలియజేస్తుంది. ఇక్కడ మనకి గ్రంథం గుర్తుపెట్టుకోవాలి. పరిశిష్టి పర్వన్ అనే గ్రంథము ప్రకారము భద్రబాహు అనే జైన మత గురువు వలన జైన మతంలోకి మారి రైట్ సల్లేఖనం చేసి చనిపోయాడు అని చెప్పి చెప్తా ఉన్నాము. ఈ పరిశిష్టి పర్వన్ గ్రంథం రాసింది ఎవరండి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ యొక్క చాప్టర్ ప్రారంభంలో. పరిశిష్టి పర్వన్ రైట్ మనకు రాసింది హేమచంద్ర సూరి. మరి ఒకసారి హేమచంద్ర సూరి అని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో చంద్రగుప్త మౌర్యుడు కూడా సల్లేఖనం చేసి మరణించాడని రాసింది. నెక్స్ట్ బిందుసార. రైట్ 298 నుంచి 272 వరకు పరిపాలించడం జరిగింది. బిందుసార అసలు పేరు సింహసేన. రైట్. బిరుదు అమిత్రాగాత. బిరుదు వచ్చేసి అమిత్రాగాత. మిత్ర అంటే స్నేహితుడు, అమిత్ర అంటే శత్రువు. మిత్ర ఫ్రెండ్, అమిత్ర ఎనిమి. శత్రు విధ్వంసకుడు, శత్రువులని నాశనం చేసిన వాడు అని అర్థం వస్తుంది అమిత్రగాత అంటే. రైట్. ఇతడి కాలంలోనే పశ్చిమాసియా దేశాలతో మౌర్యులకి వర్తక సంబంధాలు ఏర్పడ్డాయి. పశ్చిమాసియా దేశాలతో మౌర్యులకు వర్తక సంబంధాలు ఏర్పడ్డాయి. బిందుసారుడు అజీవక మతాన్ని అనుసరించడం జరిగింది. అజీవక మతాన్ని పోషించడం జరిగింది. ఇతని ఆస్థానంలో పింగళి వత్స అనే అజీవక సన్యాసి జీవించేవాడు. రైట్. బిందుసారుడు సిరియా చక్రవర్తి అయిన యాంటియోకస్కు లేఖ రాస్తూ మధువు, అత్తిపండు, వేదాంతి కావాలని కోరాడు. రైట్. మనకి మధువు అంటే వైన్. రైట్. అత్తిపండు వేదాంతి. యాంటియోకస్ వేదాంతిని మినహాయించి మిగిలిన రెండింటిని ఇతడి కోసం పంపించడం జరిగింది. వేదాంతిని పంపించలేదు. ఇతడి కాలంలోనే తక్షశిలలో తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటును అతని కుమారుడైన అశోకుడు అణిచివేయడం జరిగింది. అణిచివేశారు. రైట్. బిందుసారుడి మొదటి కుమారుడు సుసీమ. బిందుసారుడి మొదటి కుమారుడు సుసీమ. ఈ సుసీమకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమైంది. కానీ ఈ తిరుగుబాటు విజయవంతం కాలేదు. రైట్. ఈ సుసీమ ఓడిపోయాడు. రైట్. సుసీమకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే సుసీమ విఫలమైతే అతని తర్వాత అశోకుని పంపించారు. ఎవరయ్యా అశోకుడు అంటే బిందుసారుడు యొక్క మరి ఒక కుమారుడు. ఉజ్జయిని యొక్క గవర్నర్గా ఉన్నాడు. రైట్. ఇతని ప్రధానమంత్రి కల్లాటకుడు. కల్లాటకుడికే మరి ఒక పేరు రాధాగుప్తుడు, రాధాగుప్త. రైట్. అశోకుడు అణిచివేశాడు. సో ఆ చేయడానికి సపోర్ట్ చేసిన వ్యక్తి రాధాగుప్తుడు. ఇతని ఆస్థానానికి వచ్చిన సిరియా రాయబారి డైమాకస్. యాంటియోకస్ ఇతని రాజ్యానికి పంపించడం జరిగింది. రైట్. ఇతని ఆస్థానానికి ఈజిప్టు నుంచి వచ్చిన గ్రీకు రాయబారి డయనోసిస్. రైట్. ఇతని కుమారుల్లో ప్రధానమైన వారు సుసీమ తక్షశిలా గవర్నర్, అశోకుడు ఉజ్జయిని గవర్నర్. రైట్. బిందుసారుడు దగ్గర ఇద్దరు ప్రధానులు పనిచేశారు, కౌటిల్యుడు, కల్లాటకుడికే రాధాగుప్తుడు అని పేరుంది. రైట్. క్రీస్తు పూర్వం 272లో బిందుసారుడు మరణించాడు. అతని మరణం తర్వాత మౌర్య సింహాసనం కోసం వారసత్వ యుద్ధం జరిగింది. 4 సంవత్సరాలు జరిగిన ఈ యుద్ధంలో అశోకుడు తన సోదరులను చంపి క్రీస్తు పూర్వం 269 నాటికి మౌర్య చక్రవర్తి అయినాడు. రైట్. ఇది మనకు మౌర్య